మనం ఆరాధనకు ప్రవేశించే ముందుగా పరిశుద్ధ బైబిల్ నుండి కొద్ది మాటలు మనము జ్ఞాపకం చేసుకొని ఆ మాటల చేత మనము పురుకొల్పబడి బలపరచబడిన వారమై నూతన రీతిలో ప్రభువును ఆరాధించినట్లుగా ప్రేమగల ప్రభు ఈ సమయంలో మనకు సహాయపడి నడిపించును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి రండి. కీర్తనలు 147 అధ్యాయం. కీర్తనలు 147 అధ్యాయం మొదటి వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు 147 అధ్యాయం మొదటి వచనాన్ని మనమందరం కలిసి ప్రార్థనాపూర్వకంగా చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. ప్రభు ఈ మాటను దీవించి మన వెలికిలోనికి దేవుడు తన లేఖన భాగాల్ని తెచ్చినట్లుగా ప్రభు సాయం కొరకై చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకమందున మా తండ్రి, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి మా గొప్ప దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి మా తండ్రి, సజీవుడా, స్తోత్రారుడా, మీ శ్రేష్టమైన ఘనమైన పూజింపదగిన నామమును బట్టి హృదయపూర్వక వందనాలు, స్తుతులు, స్తోత్రములు మీకే చెల్లించుకుంటూ వస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి నా తండ్రి మా జీవిత దినాలు పొడిగించిన వారై మరొక నూతన ప్రభు దినములో ఈ రీతిగా మీ సన్నిధిలో సజీవులమై నిలిచి ఉండే ఆధిక్యత మాకు అనుగ్రహించినారు. వందనములు. ప్రేమగల తండ్రి, నా ప్రభా, మీరు ఏర్పరిచిన ఈ పరిశుద్ధనంలో మేము మీ ప్రజలముగా మీ సన్నిధిలో చేరి పరిశుద్ధంగా ఆచరించుటకు గాను, మిమ్మల్ని మయంపరిచి కొనియాడి పూజించుటకు గాను మమ్మల్ని మీరు నా ప్రభా సమకూర్చి తీసుకొచ్చినందుకు నీకు వందనములు. నా ప్రభా పాటల ద్వారా మీ నాను మయం తెచ్చుకున్నందుకు నీకు వందనములు. జీవంగల నా తండ్రి, దేవా, సమస్త పరిశుద్ధులు నా తండ్రి, నా ప్రభా భూలోకంలో మిమ్మల్ని స్తుతిస్తున్నారు, సమస్త జీవులు మిమ్మల్ని స్తుతిస్తున్నాయి. నా ప్రభా పరలోకంలో కూడాను దేవా, నా ప్రభా దూతల చేత మీరు నా తండ్రి కొనియాడి నా దేవ ఆరాధింపబడుతున్నటువంటి దేవుడుగా ఉంటున్నారు. అందును బట్టి నీకు వందనములు. శ్రమలు మేము కూడాను దేవ మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని గణపరిచి మిమ్మల్ని ఆరాధించాలని మీరు ఇష్టపడిన దేవుడు అయి మమ్మల్ని మీరు తోడుకుని వచ్చినందుకు నీకు వందనములు. జీవంగల తండ్రి, సమయంలో మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని వ్యక్తిగతంగా మేము గణపరిచే ముందుగా నా ప్రభు నా తండ్రి మాతో మీరు మాట్లాడుతురండి, మీ స్వరాన్ని వినిపిస్తురండి. నా దేవ చదవబడిన లేఖనాల్ని దేవ ఆశీర్వదించి మాకు విరిచి పంచిపెట్టండి. నా ప్రభు ఏ రీతిగా మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని గణపరచలో కావాల్సినటువంటి పురుకొల్పు మాటలు మా వెనుకల్లోనికి తీసుకురామని మనం చేసుకుంటూ వస్తున్నాం. సహాయపడుతురండి. తీసుకొచ్చిన మీ ప్రజలందరూ బట్టి నీకు వందనములు. ఇంకెవరైతే మారు మధ్యంలో ఉంటున్నారో సిద్ధపడుతూ వస్తున్నారో వారందరూ కూడాను దేవ మీ సన్నిధికి సమకూర్చి పెట్టండి. మీ సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినం కంటే శ్రేష్టం అన్నారు. ఇట్టి శ్రేష్టతను ఏ ఒక్కరు పోగొట్టుకునేవారు కాకుండా ప్రతి ఒక్కరు మీ సన్నిధిలో సమకూర్చబడి మిమ్మల్ని గణపరిచి మాయంపరచున్నట్లుగా సహాయపడుతురండి. ఈ సమయంలో నా ప్రభు నిలబడాల్సినటువంటి మీ దాసుని నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాము. నా ప్రభా ఎట్టి యోగ్యత అర్హత లేదు నాయన. ప్రేమగల తండ్రి, నా ప్రభా నా తండ్రి కూర్చున్నటువంటి దేవ మీ ప్రజలంటి వారు నాకంటే శ్రేష్ఠులు, నాకంటే నా ప్రభా ఎంతో ఆధిక్యత కలిగినటువంటి వారి మధ్య నిలబడడానికి నాలో ఎట్టి శక్తి సామర్థ్యము లేదునైనా. నా ప్రభు మీరే కనికరించి నన్ను మీ కృపలో మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాము. నా బలహీనతనన్నీ కూడా మీరు తొలగించి తీసివేసి నా ప్రభు మీ యొక్క మెండైన కొరత లేని ఆత్మచేత నింపి నా ప్రభు మీ ప్రజలకు ఏ మాటలైతే అవసరమో ఆ మాటలే నా నోటి నుండి విడుదల పరచబడినట్లుగా మీరే సహాయపడుతురండి. మీ ఆత్మ అభిషేకం కోరుకుంటూ మీ శిలో నా ప్రభు సాటున నన్ను మరుగుపరుచుకొని మీరే మీ నోడుబూరగా ఉపయోగించుకోమని మీ కృపగల హస్తాలకి నన్ను నేను అప్పగించుకుంటూ దేవా నా తండ్రి మీరే సహాయపడి నడిపించమని యేసు ప్రభు వారి యొక్క అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి బ్రతిమలి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. దయచేసి కూర్చోండి. ప్రియమైన వారా, ఆరాధన కొరకై ప్రభు మనకు అనుగ్రహించినటువంటి చదవబడిన ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్న వారమై ప్రేమ కలిగినటువంటి ప్రభువును తన సన్నిధిలో తన ప్రజలముగా మనము ప్రభువును ఆరాధించినట్లుగా దేవుడు మనకు సహాయపడి నడిపించునుగాక. గత వారమంతా దేవుడు తన యొక్క
బలిష్టమైన రెక్కల కింద మనల్ని దాచి మన ఆయుస్సును పొడిగించి మరి మరొక ప్రభు మరి దినములో ఈ రీతిగా సజీవులమై దేవుని ఇంట్లో మరి కనబడే ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించిన వాడుకుంటున్నాడు. కేవలం ఆయన ఉచితమైనటువంటి కృపను బట్టి అని మనము మరి జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. మన యొక్క శక్తిని బట్టి లేకపోతే మనం చేస్తున్నటువంటి మరి ఏ మంచి కార్యమును బట్టి కాదు, కానీ లేకపోతే మన యొక్క జ్ఞానమును బట్టి లేకపోతే మనం కలిగినటువంటి ఆధిక్యతలు బట్టి కాదు, కానీ తన యొక్క మరి కృప, తన యొక్క ఉచితమైనటువంటి కృప ప్రేమను బట్టే దేవుడు మనల్ని ఈ రీతిగా మరి సజీవులుగా ఇంతవరకు ఉంచి సజీవ లెక్కల్లో మనల్ని ఉంచి మనల్ని నడిపించినటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి దాన్ని బట్టి కూడా మనము ప్రభువును స్తుతించబద్దులమై ఉంటున్నాం. ఎంత మంచి దేవుడో, ఎంత గొప్ప దేవుడో మన పక్షాన ఆయన, మన పక్షాన వ్యక్తిగతం కావచ్చు లేకపోతే కుటుంబ పక్షాన కూడా దేవుడు మరి మనకు చాలని దేవుడుగా ఉన్నట్లుగా మనం జ్ఞాపకము చేసుకోవచ్చు. కాబట్టి వ్యక్తిగతంగా, కుటుంబంగా, మరి భౌతికంగా దేవుడు చేసినటువంటి మరి వారంలో దేవుడు చేసినటువంటి కార్యమును బట్టి కూడా దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉంటున్నాం. ప్రభు సహాయం లేనిదే, ఆయన కృప లేనిదే, ఆయన మరి మనల్ని ఏ రీతిగా కూడా సహాయపడపోతే ఈ రీతిగా మనం లేనమనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలా. దేవుడు అన్ని విషయాల్లో మన పక్షాన ఉంటూ మనల్ని ఇంతవరకు భద్రపరుస్తూ కాపాడుతూ ఆయన వచ్చినాడు. కాబట్టి మనం క్షేమంగా ఉన్నాం. మనము మరి ఈ రీతిగా మనము దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉన్నాం. కాబట్టి ఆయన చేసిన ఏ మరి ఉపకారంకైతేనేమి, ఏ మేలులైతేనేమి మరి వాటన్నిటిని మనం తలపోసుకొని ప్రభువును మరి స్తుతించబద్దులమై ఉంటున్నాం. వ్యక్తిగతంగా దేవుడు చేసిన కార్యమును బట్టి, ఆత్మంగా కూడాను దేవుడు మన పక్షాన చేసిన మేలులు ఎన్నో మరి మనకు ఉన్నాయి. వాటిని బట్టి కూడాను ప్రభువును స్తుతించాలి. ఈ సమయంలో ముఖ్యంగా స్తుతించవలసింది ఆత్మ సంబంధమైనటువంటి మరి కార్యమును బట్టి ఎక్కువగా ప్రభువును మనం సంతోషిస్తూ మనం ఆయన సన్నిధిలో ఆయనను గణపరచవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అది మంచిది అని దేవుడు మనకు బయలుపరుస్తున్నటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకున్నాం. చదువుకున్న మాటను చూడ, అది మంచిది, అదెంతో మనోహరమని దేవుని లేఖన భాగాలు మనకు బయలుపరచబడుతుంది. మంచిదైన కార్యము యెహోవా దృష్టికి, ఎవరి దృష్టికి అది? దేవుని దృష్టికి అది మంచిది. ఏది మంచిది? దేవుని స్తుతించుట దేవుని దృష్టికి అది మంచి కార్యం. మనుషుల దృష్టికి అది మంచిది కాకపోవచ్చు, కానీ అది ఎంతో విలువైనది మన దేవుణ్ణి మనం స్తుతించుట. అందుకు 1వ వచనంలో 147వ కీర్తన 1వ వచనంలో మనం చదువుకున్న భాగంను మనం జ్ఞాపం చూసుకున్నట్లయితే, యెహోవాను స్తుతించుట, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. మంచిది అన్నమాట మనం చూస్తున్నాం. దేవుని స్తుతించుట, యెహోవాను స్తుతించుట, అది మరి అది గానం చేయుట, స్తుతించుట, స్తుతి గానం చేయుట దేవుని దృష్టికి అది ఎంతో మంచిదిగా మనకు చెప్పబడుతున్నటువంటి మాట. 192వ కీర్తనలో కూడాను మనం ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, 92వ కీర్తన 1వ వచనంలో ఒక మాట మనం చూసినట్లయితే, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఇక్కడ కూడాను కీర్తనకారుడు మంచిది అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాయి. ఏంటి మంచిది? యెహోవాను స్తుతించుట, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. కాబట్టి దేవుని ప్రజలముగా ఈ మంచి కార్యము నువ్వు నేను కూడాను మరి ఈ సమయంలో మరి జరిగించవలసినటువంటి వారముగా ఉంటున్నాం. ఏంటి మంచి కార్యము? యెహోవాను స్తుతించుట, మన దేవుణ్ణి మరి కీర్తించుట మంచిది. మన దేవుడు అన్నమాట మనం చూస్తున్నాం. ప్రియమైన వారు 147వ కీర్తనలో మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. మన దేవునికి ఎందుకు స్తోత్రగానము చేయాలా? ప్రియమైన వారులారా, మనము కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకొని ఎందుకు స్తోత్రగానము చేయాలా, ఎందుకు దేవుణ్ణి మనము స్తుతించాలి అనే విషయాన్ని కొన్ని మాటలు మనము మరి జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో
మన మధ్య ఆత్మస్వరూపుగా ఉన్నటువంటి దేవుణ్ణి మరి మనం స్తుతించి ఘనపరిచి ఆయనను మరి ఆరాధించులాగున కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మన దేవుడు మరి ఏమైనాడో, ఎందుకు ఆయనను స్తుతించాలి అనే విషయాన్ని మరి కొన్ని మాటలు మరి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యెహోవా మరి మన దేవుడు ఎటువంటి వాడంటే, మన దేవుడు రక్షకుడు, లేకపోతే రక్షణను మరి అనుగ్రహించువాడు అనే మాట మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన రక్షకుడు. మరి రక్షణ అన్నది యెహోవా వల్లనే కలుగుతుంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఎవరికి రక్షణ? ప్రియమైన వర్లారా, తన ప్రజలకు ఆయన రక్షణ అనుగ్రహించువాడు. చూడండి, కీర్తనలు 98వ అధ్యాయము, కీర్తనలు 98వ అధ్యాయం. మన దేవుడు ఎటువంటి వాడు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కీర్తనలు 98వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృప విశ్వాసతలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. భూదిగాంతుల నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూసిరి. ఇక్కడ మన దేవుడు కలగజేసినటువంటి ఏంటండి? రక్షణను భూదిగంతంలో నివాసులందరూ, భూదిగంతంలో ఉన్నటువంటి లేకపోతే భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడాను మరి రక్షణ ఎవరిస్తున్నారు? మన దేవుడు. రక్షణను చూచిరి. మన దేవుడు కలగజేసినటువంటి రక్షణను చూసిరి. మన దేవుడు. ఎందుకు అతనికి స్తోత్రము చెల్లించాలా? ఎందుకు ప్రభువును స్తుతించాలి? అది మంచిదైన కార్యమని దేవుని వాక్యం సెలవిస్తుంటుండగా ఎందుకు స్తుతించాలంటే, ఆయన రక్షణను మరి కలుగజేసేవాడు. రక్షణ ఎవరి వలన కలుగుతుంది? యెహోవా వలన రక్షణ కలుగుతుంది. చూడండి, కీర్తనలు 3వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే ఆ మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కీర్తనలు 3వ అధ్యాయం 8వ వచనంలో, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. రక్షణ ఎవరి వలన కలుగుతుంది? యెహోవా వలన రక్షణ కలుగుతుంది. ప్రియమైన వాళ్ళ, మరి రక్షణ కలగజేయువాడు దేవుడు, మన దేవుడు అనే మాట మనం చూస్తున్నాం. ఈ రక్షణ యెహోవా వలన కలుగుతుంది. ఎవరికి రక్షణ కావాలా? ప్రియమైన వర్లారా, భూదిగంతములో నివాసం ఉంటున్నటువంటి ప్రతి మానవుడు కూడాను రక్షణ అవసరము. ఎక్కడి నుంచి రక్షణ అవసరము? ఎందుకు రక్షణ అవసరము? మానవుడు ఏ స్థితిలో ఉన్నాడు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మానవుడు ఎలాగున్నాడు? మరి రోమరు రక్షణ పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లయితే, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా అనే మాట మనం చూస్తున్నాం. మానవులందరూ కూడాను మరి ఏ భేదం లేకుండా మానవులందరూ కూడాను పాపము చేసినటువంటి వారుగా ఉంటున్నారు. భూలోకంలో నివసిస్తున్నటువంటి ప్రతి మానవుడు కూడాను పాపి అనే విషయాన్ని జ్ఞాపకం కీర్తనలు 51వ అధ్యాయంలో దావీదు కీర్తనలో మనం చూస్తున్నాం. దావీదు కూడా అంటాడు, నేను పాపంలో పుట్టిన వాడను, నా తల్లి నన్ను పాపంతోనే గర్భము ధరించింది. కాబట్టి పాప సంబంధమైనటువంటి మానవుడికి ఏం కావాలా? రక్షణ కావాలి. ఆ పాపము నుండి విడుదల, ఆ పాపము నుండి విమోచన, మరి విడిపింపబడ్డానికి మరి మానవుడికి రక్షణ అవసరం. ఏ దేవుడు, ఏ దేవతలు కూడాను మరి రక్షణ మానవుడికి కలగజేయడానికి, ఈ పాపం నుండి విడుదల అనుగ్రహించడానికి, ఈ అపరాధం నుండి విమోచన కలగజేయడానికి ఏ దేవుడు కూడాను మరి భూలోకానికి రాలేదు. యెహోవా వల్లనే రక్షణ కలుగుతుంది. కనుక యెహోవా దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుణ్ణి సర్వమానవ యొక్క పాప పరిహారం నిమిత్తము, మరి రక్షణ నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువారిని మరి ఈ లోకానికి అనుగ్రహించినట్లు మనం చూడవచ్చు. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం, మత్తయి సువార్త
మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో దయచేసి 21. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అనేను. కాబట్టి నీకు నాకు మరి సర్వలోకంలో ఉన్నటువంటి మానవులకు పాపం నుండి విడిపించడానికి, రక్షించడానికి, రక్షణ ఇచ్చే ఆ యెహోవా దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మరి పాపం లోకం నుండి మనల్ని విడిపించడానికి, ఈ పాపం నుండి నీకు నాకు విమోచన కలగజేయడానికి తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకానికి పాపుల రక్షకుడుగా, పాపుల నుండి మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోకానికి ఆయన అర్థించినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు నీ నా పాపము నిమిత్తము ఆయన మరి పరిహారం నిమిత్తం ఆ శిలువలో మన కొరకై తన ప్రాణమును అర్పించినారు. తన అమూల్యమైనటువంటి రక్తాన్ని మన కొరకై మరి చిందించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి ఆ రక్తం చేత మన ప్రతి పాపమును ఆయన ఏం చేసినాడండి? పరిహారము చేసినాడు. గొప్ప రక్షణ నీకు నాకు ఆయన అనుగ్రహించినటువంటి వాడుగా ఉంటున్నాడు. మన దేవుడు ఒకప్పుడు నీకు నాకు ఈయన దేవుడు కాదు. ఎఫెసీ రాసిన పత్రికలు మనం చూస్తాము, మనం పరజలము, పరదేశులము, మరి దేవుని యొక్క ప్రజలతో, ఇశ్రాయేలుతో సహ పౌరసత్వము లేదు, నిజమైనటువంటి దేవుణ్ణి ఎరగనటువంటి వారము, మరి అన్యులమని వ్రాయబడి ఉంది. అన్య జనాంగం నుండి వచ్చినటువంటి వారము, మన దేవుడు అని చెప్పుకోవడానికి మనకు అర్హత లేనటువంటి వారము. కాబట్టి ఇప్పుడు మనం చెప్పగలుగుతున్నాము, మన దేవుడు ఆయన మన పాపములు ఏం చేసినాడండి? రక్షణ, మన పాపం నుండి మనకు విమోచన కలగజేసి మనకు గొప్ప రక్షణ అనుగ్రహించినటువంటి వాడుగా ఉంటున్నాడు. దాన్ని బట్టి మనము ప్రభువుని ఏం చేయాలి? మన దేవుణ్ణి మనము స్తోత్రగానము చేయాల, ప్రభువును స్తుతించాల. అది మంచిది ప్రియమైన వారలారా, అది మనోహరమైనది, దేవుని దృష్టికి అది విలువగలది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడు మనకేం అనుగ్రహించినాడు? రక్షణ. యెహోవా వలన మనకు రక్షణ కలిగి ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము రక్షింపబడ్డాం. కాబట్టి ఆ రక్షణ పొందిన నేను కూడాను ప్రభువుని ఏం చేయాలి? మన దేవుణ్ణి మనం స్తుతించి మనం ఆరాధించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. రెండవదిగా, మన దేవుడు ఎటువంటి వాడు మనం చూసుకున్నట్లయితే మన దేవుడు పరిశుద్ధుడు అనే మాట కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి 99వ కీర్తన 2వ మాటగా 99వ కీర్తనలు 99వ అధ్యాయం, కీర్తనలు 99వ అధ్యాయం 9వ వచనం, కీర్తనలు 99 9వ వచనం. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడు. చాలు. మన దేవుడైనటువంటి యెహోవాను ఎందుకు ఘనపరచాలా, ఎందుకు స్తుతించాలా? మన దేవుడైనటువంటి యెహోవా ఎటువంటి వాడు? పరిశుద్ధుడైనటువంటి వాడు. ఆయన పరిశుద్ధుడు. 3వ వచనంలో కూడాను 3వ వచనం, గంభీరమైన భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు, యెహోవా పరిశుద్ధుడు. 5వ వచనంలో ఆయన పరిశుద్ధుడు. మన దేవుడు పరిశుద్ధుడైనటువంటి వాడు. లేవి కాండంలో కూడాను మరి 11వ అధ్యాయంలో మాట మనం చూడవచ్చు. అక్కడ పాత నిబంధనలో మరి నేను పరిశుద్ధుడైనాను కనుక మీరు కూడా ఎలా ఉండాలా? పరిశుద్ధులుగా ఉండాలి అన్నమాట అక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయన మూర్తిమత్తము పరిశుద్ధమైనది. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు పరిశుద్ధ స్థలంలో నివాసం ఉండేవాడని కూడా మనకు వ్రాయబడిన మాట మనం చూడవచ్చు. యెషయా రాసిన గ్రంథం 57వ అధ్యాయంలో, యెషయా రాసిన గ్రంథము 57వ అధ్యాయం, యెషయా రాసిన గ్రంథం 57వ అధ్యాయములో 15వ వచనంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మహోన్నతుడు మహాగణుడును పరిశుద్ధుడును నిత్య నివాసునైన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను పరిశుద్ధమైన స్థలములో నివసించువాడును, ఆయనను వినయముగల వారి వద్దను వినయముగల ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి వద్దకును దీన మనసు గల వారి వద్దను నివసించుచున్నాను.
దేవుడు ఎటువంటి వాడన్నమాట ఇక్కడ మనకు చెప్పబడుతుంది. ప్రభు మన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధమైన స్థలంలో నివాసం ఉంటున్నటువంటి దేవుడు. ఆయన నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో మరి పొగడబడుచున్నటువంటి దేవుడు. యెషయా రాసిన గ్రంథంలో మాట మనం చూడొచ్చు. యెషయా అంటున్నాడు, తను చూస్తున్నటువంటి దృశ్యము అక్కడ 6వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ఆయన పరిశుద్ధుడు 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 అన్నమాట అక్కడ రాయబడి ఉంది. కాబట్టి దేవుడు నిత్యం పరిశుద్ధుడు. కొద్ది దినాలు మరి అపవిత్రంగా ఉండి కొద్ది దినాలు పరిశుద్ధంగా ఉండేవాడు కాదు. ఆయన నిత్యము పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు. కాబట్టి రక్షణ పొందినటువంటి రక్షింపబడిన నీవు నేను కూడాను తను ఏ విధంగా అయితే పరిశుద్ధంగా ఉన్నాడో నువ్వు నేను కూడాను పరిశుద్ధంగా ఉండాలని, పరిశుద్ధమైనటువంటి జనాంగంగా పరిశుద్ధమైనటువంటి ప్రజలముగా నువ్వు నేను చేయబడాలని ఆయన అమూల్యమైనటువంటి రక్తం చేత నిన్ను నన్ను కూడాను కడిగి మనల్ని ఏం చేస్తున్నాడు, పరిశుద్ధపరిచినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. పరిశుద్ధమైనటువంటి జనాంగముగా పరిశుద్ధమైనటువంటి ప్రజలుగా నిన్ను నన్ను కూడాను ఆయన చేసినట్లు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, పేతురు రాసిన పత్రిక మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్ములు పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. కాబట్టి ఒకప్పుడు మనము చీకటి సంబంధమైనటువంటి జీవితం కలిగినటువంటి వారము, ఏమాత్రం మనలో పరిశుద్ధత లేదు, అపవిత్రమైనటువంటి జీవితము కలిగినటువంటి వారమే. మనలో పవిత్రత లేదు, పరిశుద్ధత లేనటువంటి వారం. కాబట్టి దేవుడు ప్రభుని యేసుక్రీస్తును బట్టి ఆయన ద్వారా మనకు ఏం దొరికింది, పరిశుద్ధత అన్నది దొరికింది. నువ్వు నేను కూడాను పరిశుద్ధపరచబడినాము, పరిశుద్ధమైన జనాంగముగా ప్రజలుగా దేవుడు నిన్ను నన్ను కూడాను ఆయన చేసినట్లుగా ఇక్కడ మనకు చెప్పబడిన మాట మనం చూస్తున్నాం. పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. కాబట్టి మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు రక్షకుడు. ఆయన నిన్ను కూడాను ఆ పాప సంబంధమైన స్థితి నుండి మనల్ని రక్షించినాడు. లేకపోతే మనకు ఆ పాపమును బట్టి నువ్వు నేను మరణానికి పాత్రులము, మరి నిత్య అగ్నికి పోవలసినటువంటి వారం. దేవుడు మనల్ని మరి మన దేవుడు మనకు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించినాడు. గొప్ప రక్షణను నీకు నాకు అనుగ్రహించినాడు. రెండవదిగా ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన ఏం చేసినాడండి, తన అమూల్యమైనటువంటి రక్తం చేత. మనం చూడవచ్చు 1వ అధ్యాయము, ఇదే పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము మరి 19వ వచనంలో, అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు కదా అని మాట చూడవచ్చు. కాబట్టి ఆయన అమూల్యమైన రక్తం చేత మనల్ని ఆయన ఏం చేసినాడండి, కడిగి పవిత్రపరిచి మనల్ని పరిశుద్ధులుగా ఆయన ఎంచినాడు. పరిశుద్ధమైనటువంటి ప్రజలుగా ఆయన మనల్ని మరి స్వీకరించినట్లుగా తన ప్రజలుగా తన యొక్క బిడ్డలుగా నువ్వు నేను కూడాను చేయబడినాం. దాన్ని బట్టి దేవుడిచ్చిన మన యొక్క పరిశుద్ధతను బట్టి పరిశుద్ధులుగా దేవుడు మనల్ని ఎంచినందుకు మనం సంతోషిస్తూ ఆ మంచి కార్యం దేవుడు మన జరిగించిన దాన్ని బట్టి ప్రభువుని మనం ఏం చేయాలండి, మన దేవుణ్ణి మనము స్తుతిగానము చేయాలా, ఆరాధించాలా, స్తుతించి ఆయనను మహింపరచాలని అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే ప్రియమైనవారా, మన దేవుడు ఎటువంటి వాడు అనే విషయాన్ని మనం చూడవచ్చు. చూడండి, కీర్తనలు మరి 95వ అధ్యాయంలో మనం చూస్తే ఒక మాట, కీర్తనలు 95వ అధ్యాయం, కీర్తనలు 95వ అధ్యాయము 6వ వచనం, కీర్తన 95 6వ వచనం, ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, రండి నమస్కారం చేసి సాగిలపడదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. చాలు, ఇక్కడ చూస్తున్నాము ఆయన ఎవరండి, మన దేవుడు.
అనే మాట మనము చూస్తున్నాం. కనుక ఆయన ఎటువంటి వాడు? మన దేవుడుగా చేయబడినాడు. మనము ఆయన ప్రజలంగా చేయబడ్డాము. ఆయన మేపు గొర్రెలుగా దేవుడు మనల్ని చేసినాడు. రక్షించడం కాదు, పరిశుద్ధపరచడమే కాదు, ఆయన ప్రజలుగా, ఆయన మేపే గొర్రెలుగా దేవుడు నిన్ను నన్ను కూడాను ఆయన చేసుకున్నట్లుగా మనము చూస్తున్నాం. ఆయన నిత్యము అనుదినం దేవుడు తన యొక్క వాక్కు చేత, తన యొక్క మాటల చేత అనుదినము ఆత్మీయంగా మనల్ని మరి బలపరుస్తూ, మేపుతూ, మనల్ని పోషిస్తూ ఆయన వస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. రక్షించి విడిచిపెట్టలేదు. పరిశుద్ధపరచను కదా పో అని ఆయన చెప్పి మనల్ని పంపివేయలేదు, కానీ తన ప్రజలుగా మమ్మల్ని మరి స్వీకరించి దినదినము అనుదినము గొర్రెలను ఏ విధంగా అయితే మరి ఒక కాపరి దినదినము మేపుతుంటాడో అదే రీతిగా అనుదినము దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడండి? మేపుతూ వస్తున్నాడు. దినదినం మనల్ని ఆత్మీయంగా పోషిస్తూ, మనల్ని సంరక్షిస్తూ, బలపరుస్తున్నటువంటి దేవుడుగా ఆయన మనకున్నాడు. ఎంత మంచి దేవుడు మన దేవుడు! ఆయన ఎంతవాడు, ఎటువంటి వాడు? పైభాగంలో చూస్తే 95వ కీర్తనలో పైభాగంలో చూస్తే, యెహోవా మహాదేవుడు, దేవతలందరిపైన మహత్యము కలిగిన మహారాజు, భూమి ఆగాధ స్థలములను ఆయన చేతిలోనున్నవి, పరిశుద్ధ పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దానిని కలగజేసెను, ఆయన సమస్తమును, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు. ఎంత గొప్ప దేవుడు! ఆయన మహాదేవుడు అని వ్రాయబడింది. దేవతలందరికంటే మహాత్యం కలిగినటువంటి మహారాజు ఆయన. మహారాజు చేత మహాత్యం కలిగినటువంటి ఆ దేవుని చేత నువ్వు నేను కూడాను మరి ఆ దేవుని ప్రజలుగా చేయబడ్డాము. ఆ దేవుని చేత నువ్వు నేను ఏమవుతున్నామండి? పోషింపబడుతున్నాం. ఆ దేవుడు నిన్ను నన్ను కూడాను మరి పోషిస్తూ వస్తున్నాడు. ఆయన మేపు గొర్రెలుగా మనం చేయబడ్డాం. అందుకే రండి, నమస్కారం చేసి సాగిలపడదాం, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరిద్దాం అంటున్నాడు భక్తుడు. కాబట్టి మనల్ని దినదినము పోషిస్తున్నటువంటి, అనుదినం మనల్ని మరి పోషిస్తూ బలపరుస్తున్నటువంటి, తన వాక్యంనిచ్చి తన వాక్కు చేత మనల్ని నిత్యము మరి బలపరుస్తున్నటువంటి దేవుణ్ణి ఏం చేయాలండి మనము? మంచిది. ఏంటి మంచిది? స్తుతించుట మంచిది. ఆయనకు స్తుతిగానము చేయుట మంచిది. మొట్టమొదటిగా దేవుడిచ్చిన రక్షణ బట్టి ఆయనను స్తుతించవలసిన వారంగా ఉంటున్నాము. ఆయన రక్షకుడుగా ఉన్నాడు. రెండవదిగా ఆయన పరిశుద్ధుడు. తన పరిశుద్ధత నీకు నాకు కూడా మనకు మరి అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. తన పరిశుద్ధమైనటువంటి ప్రజలముగా నువ్వు నేను చేయబడ్డాము. ఆ పరిశుద్ధత కలిగినటువంటి నువ్వు నేను మరి ఈ పరిశుద్ధత దేని బట్టి మనకు రాదు, ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా కరగబడు ద్వారా నువ్వు నేను పరిశుద్ధపరచబడ్డాము. దాన్ని బట్టి మనము సంతోషిస్తూ ప్రభువును ఆరాధించాలా. మూడోదిగా దేవుని యొక్క మరి ప్రజలముగా చేయబడ్డాము కాదు, ఆయన ద్వారా మనం పోషింపబడుతున్నటువంటి వారముగా ఉంటున్నాం. కాబట్టి ఆయన మన పోషకుడుగా ఉన్నాడు. మనము దాన్ని బట్టి మనము స్తుతించి ఆయనను ఘనపరచవలసిన వారంగా ఉంటున్నాం. నాలుగోదిగా ఒక మాట జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నాలుగోది రండి, కీర్తనలు మనం పాట కూడా పాడుకున్నాము. ఆయన మనకు ఆశ్రయ దుర్గము అన్నమాట మనం చూస్తున్నాం. మన దేవుడు. కీర్తనలు 18వ అధ్యాయం, కీర్తనలు 18 మనకు ఆశ్రయ దుర్గమైనటువంటి దేవుడు. ఆయన దేవుడు మనకు ఆశ్రయము. చూడండి, కీర్తనలు 18వ అధ్యాయము, కీర్తనలు 18వ అధ్యాయం 31వ వచనంలో చూడండి. కీర్తనలు 18:31, యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గం ఇది. మన దేవుడు తప్ప అన్నమాట ఇక్కడ మనము చూసుకుంటున్నాం. ప్రియమైన వర్లారా, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గం ఏది కూడాను లేదు. నిజమే, మన దేవుడు చూస్తున్నాం ఇక్కడ. యెహోవా తప్ప దేవుడేడి? ఎవరు పలుకుతున్నటువంటి మాట ఇది? ఎవరు పలుకుతున్నారు? ఎవరు చెప్తున్నారండి ఈ మాట? దావీదు పలుకుతున్నటువంటి మాట. ఏ సందర్భంలో తను పలుకుతొచ్చినాడు మనం చూసుకున్నట్లయితే 2 సమూయేలు 22వ అధ్యాయం 32వ వచనంలో ఆ మాట, అదే మాట దావీదు పలుకుతున్నటువంటి మాటను చూడవచ్చు. 2 సమూయేలు రాసిన గ్రంథము 22వ అధ్యాయం, 2 సమూయేలు 22వ అధ్యాయం
2వ వచనం, 2 సమూయేలు దయచేసి రండి, 22వ అధ్యాయం 32వ వచనం. యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గము ఏది? కనుక యెహోవా తప్ప దేవుడు ఏడి? దావీదు అంటున్నాడు. అదే మాట 18వ కీర్తనలో మనము చూస్తున్నాం. మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గము ఏది? మన దేవుడు తప్ప, యెహోవా దేవుడు తప్ప మనకు ఆశ్రయదుర్గము ఏది కూడాను లేదు. దావీదు మరి తరమబడుతున్నటువంటి సందర్భంలో తన మామగారైనటువంటి మరి సౌలు చేత మరి తరమబడుతున్నటువంటి ఆ దినాల్లో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అతను కొండ గృహాల్లో పర్వత ప్రాంతంలో అతను తిరుగుతూ వచ్చినాడు. ఏ సింహమైనా సరే తినేస్తుంది తను, ఏ అడవి మృగము అయినా సరే అతన్ని తినేయొచ్చు. శత్రువు చేత మరి తన యొక్క మామగారి చేత తనబడుతున్నాడు. మరి కొండ గృహాల్లో ఆ యొక్క అడవిలో భయంకరమైనటువంటి క్రూర మృగాల చేత కూడాను మరి తను ప్రాణం విడిచే పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లో దావీదుకు దేవుడు ఎలాగున్నాడు? మన దేవుడు అనే మాట చూస్తున్నాం. తనకు దావీదుకు ఆశ్రయదుర్గముగా ఆయన ఉన్నట్లుగా మనం చూడవచ్చు. ఏ జంతువు అతన్ని ఏ హాని చేయలేదు, ఏ శత్రువు తన్ను ఎటువంటి కీడు తలపెట్టలేదు, తన ప్రాణానికి ఎటువంటి అపాయం రాకుండా దావీదును దేవుడు మరి కాపాడుతూ వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. దేవుడు అతనికి ఆశ్రయపురము, ఆశ్రయ దుర్గముగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు మనకు కూడాను అదే రీతిగా దావీదు కంటే అధికముగా దేవుడు మనకు కూడాను ఎలాగున్నాడండి? ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. తనను ఆశ్రయించిన వారిని ఎప్పుడు కూడా దేవుడు మరి త్రోసివేసే దేవుడు కాదు. 46 కీర్తనలు చూడండి, కీర్తనలు 46వ అధ్యాయము మాట మనం చూసుకున్నట్లయితే ఆయన ఆశ్రయ దుర్గమైనటువంటి దేవుడు. 1వ వచనంలో దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అనే మాట మనం చూస్తున్నాం. అదే రీతిగా 7వ వచనంలో కూడాను సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. 11వ వచనంలో సైన్యాధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. కాబట్టి నీకు నాకు ప్రియమైన లోరా రక్షించడం కాదు, పరిశుద్ధపరచడం కాదు, మనల్ని మరి పోషించే దేవుడే అంత మాత్రమే కాదు, కానీ మనకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు, మనకు తోడుగా ఆయన ఉన్నట్లుగా మనకు చూస్తున్నాం. మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడనే విషయం మనం చూస్తున్నాం. ఆయన మనకు ఆశ్రయము, ఆశ్రయదుర్గము, నమ్ముకొనదగినటువంటి సహాయుడు ఆపత్కాలంలో. ఎంత మంచి దేవుడు! కాబట్టి మన దేవుడు అనే మాట మనం చూస్తున్నాం. మన దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. దాన్ని బట్టి మరి ఏ అపాయం మనకు కలగకుండా, ఎటువంటి ఆపద మనకు కలగకుండా, ఎటువంటి నష్టము మనకు రాకుండా, శత్రువులను ముట్టకుండా, ఏ నష్టము మనకు రాకుండా, శత్రు భయం నుండి, శత్రు యొక్క ప్రతి ఒక్క నష్టము నుండి మనను మరి దేవుడు ఆశ్రయదుర్గంగా ఉండి మనల్ని కాపాడుతూ వస్తున్నాడు, మనల్ని భద్రపరుస్తూ వస్తున్నాడు, మనకు తోడుగా ఉన్నాడు. దాన్ని బట్టి ప్రభువుని ఏం చేయాలండి? మనము స్తుతించి మనము ప్రభువును ఘనపరచవలసినటువంటి వారంగా ఉంటున్నాం, ప్రభువును మహింపరచవలసిన వారంగా ఉంటున్నాం. చివరిగా ఒక మాట మనం ప్రభువును ఆరాధించే సమయాన్ని కలిగి ఉంటాం. మరి కీర్తనలు 116వ అధ్యాయం, కీర్తనలు 116వ అధ్యాయం, కీర్తనలు 116వ అధ్యాయము మన దేవుడు ఎటువంటి వాడు అనే విషయం మీద మనము మరి దేవుని వాక్యాన్ని చూసుకుంటున్నాం. 116వ అధ్యాయము 5వ వచనం, 116:5 యెహోవా దయాళుడు నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. మన దేవుడు ఎటువంటి వాడండి? వాత్సల్యం. ఆయన నీతిమంతుడు, దయాళుడు. యెహోవా దయాళుడు అనే మాట మనం చూస్తున్నాం. యెహోవా దయాళుడు, నీతిమంతుడు. మన దేవుడు వాత్సల్యత కలిగినటువంటి దేవుడు. వాత్సల్యము
చూపించే దేవుడు. మనం తప్పు చేసినప్పుడు, మనం పొరపాటు చేసినప్పుడు, తప్పిపోయినప్పుడు, తొలగిపోయినప్పుడు, దేవునికి అవిధేయత కనపరిచినప్పుడు అనేకమైనటువంటి సందర్భంలన్నీ కూడాను మన మీద కోపగించకుండా తన వాత్సల్యత మన పక్షాన చూపిస్తున్నటువంటి దేవుడు. ఎంత మంచి దేవుడు కదా. విలాపవాక్యములు 3వ అధ్యాయము, విలాపవాక్యములు 3వ అధ్యాయము ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, విలాపవాక్యములు 3వ అధ్యాయము, విలాపవాక్యములు 3వ అధ్యాయము 22, 23 వచనాలు మనం చూసుకున్నట్లయితే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనం నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ప్రియమైన వర్లారా, మన దేవుడు ఎటువంటి వాడు అంటే వాత్సల్యత కలిగినటువంటి వాడు. ఎవరి పక్షాన? తన ప్రజల పక్షాన, నీ పక్షాన, నా పక్షాన అనుదినము తన యొక్క వాత్సల్యత కనుపరుస్తున్నటువంటి దేవుడుగా మనకున్నాడు. అందుకే మనము ఏమవట్లేదండి, నిర్మూలము కాకుండా ఉన్నాం కదా. ఎన్నో రక్షింపబడిన ఆ దినం నుండి మనం చూసుకున్నట్లయితే ఎన్నోసార్లు మరి మనము పడిపోయినటువంటి వారమే. ఎన్నో పతనములు, ఎన్నో బలహీనతలు నా జీవితంలో మనము కలిగి మరి జీవిస్తున్నటువంటి వారమే. లేదని చెప్పగలమా? గుండె మీద చేసుకొని రక్షింపబడిన ఆ దినం నుండి ఈ రోజు వరకు నేను ఒక్క విషయంలో కూడా పొరపాటు చేయలేదు, దేవుని వాక్యమునకు మరి విరోధంగా నడుచుకోలేదు, అన్ని విషయాల నుండి పెర్ఫెక్ట్గా ఉన్నాను, ఏ విషయంలో కూడా దోషారోపణ చేయడానికి, నిందించడానికి లేదు అని చెప్పగలమా? చెప్పడానికైతే మన తరం కాదు, మన నోరు రాదు. ప్రియమైన వర్లారా, కాబట్టి ఆయన వాత్సల్యత కలిగినటువంటి వాడు. మనము ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా సరే తను మన మీద కోపగించకుండా, తన యొక్క ఉగ్రత మన మీద కృమ్మరించకుండా ఆయన ఏం చేస్తున్నాడు? తన వాత్సల్యతను అనుదినము నూతన పరుచుకుంటున్నాడట. పోనీలే అన్నట్లుగా సరిచేసుకుంటాడు, సమకూర్చబడతాడు, తెలుసుకుంటాడు, నా దగ్గరికి మరలా వస్తాడని ఏం చేస్తున్నాడు దేవుడు? తన అనుదినము తన యొక్క వాత్సల్యత మన పక్షాన కనుపరుస్తూ వస్తున్నాడు. కాబట్టి నేను ఎన్ని పాపములు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా ఏం చేయట్లేదు? మనల్ని దేవుడు నిర్మూలము చేయట్లేదు, మనల్ని నాశనానికి అప్పగించట్లేదు. మనం లేకపోతే ఏ ఒక్కరం కూడాను ఈ దేవుని సన్నిధిలో నిలిచి ఉండేవారము కాదు. పాత నిబంధనల గ్రంథంలో ఏ ఒక్క పాపం చేసిన దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదు, వారిని మరి మరణానికి అప్పగించినాడు. నీకు నాకైతే మరి దేవుడు మరణానికి అప్పగించలేదు. తన యొక్క వాత్సల్యత ఎంత గొప్పది. ఆయన మన దేవుడు వాత్సల్యం కలిగినటువంటి దేవుడు. తన యొక్క మరి వాత్సల్యత అనుదినము మన పక్షాన కనుపరుస్తున్నటువంటి దేవుడు. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుతున్నది, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు. ప్రియమైన వారు, ఎంత మంచి దేవుడు. కాబట్టి ఎందుకు మనం మన దేవుణ్ణి ఎందుకు స్తుతిగానం చేయాలా, ఎందుకు స్తుతించాలా, ఎందుకు ఆరాధించాలా, అది ఎందుకు మంచిది అనే విషయాన్ని మనము చూసుకున్నాం. మన దేవుడు మనకు రక్షణను దయచేశాడు. మన దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఆయన చేసినాడు. మన దేవుడు ఏం చేసినాడండి? మన దేవుడు మనకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. మన దేవుడు మనల్ని పోషిస్తూ వస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు మనల్ని క్షమిస్తూ తన యొక్క వాత్సల్యత మన పక్షాన కనుపరుస్తూ మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ కొద్ది తలంపులు కలిగిన వరమై దేవుడు మన పక్షాన కలిగి ఉన్నటువంటి తలంపు, మన పక్షాన చేసిన ఈ కార్యము, మన పక్షాన చూపించినటువంటి మంచితనం ఏంటో మనము జ్ఞాపకం చేసుకున్న వరమై ఈ సమయంలో ప్రభువును మరి స్తుతించి ప్రభువును ఆరాధించినట్లుగా, గణపరిచి మహింపరచినట్లుగా ప్రేమగల ప్రభు సహాయపడి మనల్ని నడిపించునుగాక.